తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Chronicles chapter 15 verse 7 నేను చదువుతున్న, నాతో కలిసి మీరు కూడా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ దిన వాగ్దానములో మీ కార్యము సఫలమగును. దేవుడు మంచి వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నేను వాగ్దానం ద్వారానే బ్రతుకుతూ ఉన్నాను. నాతో దేవుడు మాట్లాడాలి, దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడని అడిగే కదా. అందుకనే పరలోకమందున్న దేవుడు నీ చిన్న మనసును గుర్తెరిగి ఈరోజు నీకు శుభ ప్రకటన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటంటే మీ కార్యము సఫలమగును, ధైర్యం వహించండి, బలహీనులైపోకండి. మిమ్మల్ని బలహీనపరుస్తున్నటువంటి ఆత్మకు మీరు దూరముగా ఉండండి. అద్భుతం ఏంటంటే ఇక్కడ దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎన్నాళ్ళు ధైర్యం వహించాలి? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు నేను నిలబడుతున్నాను అనుకుంటున్నావు కదా. ఏడుస్తున్నావా? దుఃఖపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం ధైర్యం వహించు. సమయం వచ్చింది, ఆశీర్వాదకరమైన సమయం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఇంతకాలము ధైర్యంగా ఉన్నావు, ఇంతకాలము పేషెన్స్గా ఉన్నావు. పెళ్ళి ఎప్పుడు అవుతుంది? బిడ్డకి పెళ్ళి ఎప్పుడు చేస్తాను? ఎప్పుడు గర్భఫలం వస్తుంది? అందరికీ వస్తూ ఉన్నాయి, అందరికీ జరుగుతున్నాయి, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ సాక్ష్యాలన్నీ ఏంటంటే, నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తాను? నా భర్త ఎప్పుడు మారుతాడు? నా బిడ్డ ఎప్పుడు మారుతాడు? నా భార్య ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఎప్పుడు అప్పులు తీరుతాయి? అని ఎన్నో ప్రశ్నలు నీలో తలెత్తుతూ ఉన్నాయి కదా. దానివల్ల నీవు నీరసగిల్లిపోతున్నావు, బలహీనమైపోతున్నావు. నీలో నీవు కుమిలిపోవటం, నిన్ను కన్నా పరిశుద్ధమైన దైవ కుమారుడు యేసు ప్రభువారు ఇస్తున్న గొప్ప మాట, మీరు బలహీనులు కాకండి. అంటే బలంగా ఉండండి. ఎందుకు బలంగా ఉండాలంటే మీ పని సఫలమవుతుంది. మీరు అనుకున్నట్టుగానే దేవుడు చేస్తున్నాడు, జరుగుతుంది. అవునా? జరుగుతుందా? ఇలాగే జరుగుతుందని ఎంతకాలం విశ్వాసంతో ఉండాలన్నట్టున్నారా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్న గొప్ప మాట, మీ కార్యము సఫలమగును. ఈరోజు వాగ్దానము, పని సఫలమవుతుంది, అనుకున్నట్టే జరుగుతుంది. ఆయన మీ పక్షముగా ఉన్నాడు. ఆయన అబద్ధికుడు కాడు, ఆయన గొప్ప దేవుడు. తగిన సమయం చూడండి, నీటి కాలువలు వారు నాటబడిన చెట్టు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అన్నాడు. అంటే తగిన కాలము, దానికి ఒక సమయం అనేది ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంలో అది ఫలిస్తుంది. సమ్మర్లో ఫలించేటువంటి ఆ ఫ్రూట్స్ అన్నీ సమ్మర్లో వస్తాయి, వింటర్లో రావాయి. వింటర్లో వచ్చేది సమ్మర్లో రాదు. బాగా గమనించండి. రెయిన్ సీజన్లో వచ్చే ఫ్రూట్లు సమ్మర్లో రాదు.
ఇప్పుడు ఏం చేస్తుంటే హైబ్రిడ్ కింద వచ్చింది. ఇప్పుడు అన్ని కాలములలో కూడా ఆ ఫలాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగో ఇప్పుడు 360 days కూడా మ్యాంగోస్ దొరుకుతూ ఉన్నాయి. ఎందుకు ముందు అలా దొరికేవి కాదు. కొన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం చూస్తూ ఉంటే అవి కొన్ని సీజన్లో వస్తాయి. ఇప్పుడు సీజన్గా అన్సీజన్లో కూడా వస్తున్నాయి. అంటే దానిని బలవంతంగా రప్పిస్తూ ఉన్నాడు. అంటే జ్ఞానం ఎక్కువై చేస్తున్నాం, కానీ నీ కార్యము తగిన సమయం ఆసన్నమైంది. జెన్యున్గా వచ్చే ఫ్రూట్ ఎప్పుడు కూడా దాంట్లో ఉండేటువంటి ఆ ప్రోటీన్ వేరుంటుంది, ఆ విటమిన్స్ వేరుంటాయి, ఆ స్ట్రెంగ్త్ వేరుగేస్తుంది. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా బాగా ఆలోచన చేయండి. ఈ సమయంలో నీ ఇల్లు ఎప్పుడు ఫలించాలో, నీ కార్యం ఎప్పుడు సఫలం చేయాలో పరలోకమందున్న తండ్రి ఓకే చేశారు. సఫలము నువ్వు చూడబోతున్నావు. కరువు దినాలన్నీ పోతాయి, దుఃఖ దినాలన్నీ పోతాయి. మంచి రోజు చూచి ఆశీర్వాదకరమైన సాక్షిగా నిలబడతావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకిస్తున్న వాగ్దాన వాక్యము, మన బలహీనతని యేసయ్య తొలగిస్తున్నారు. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటో ఈ వాక్యము ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మనకి చక్కని మాటను బయలుపరుస్తారు. 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమెన్. చూడండి, దెయ్యం పట్టిన మనిషి గురించి ఈరోజు వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరముల నుండి చదవాలి అక్కడ మీరందరూ కూడా. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దెయ్యాలని గురించి మనం ఆలోచిస్తే దెయ్యం ఎలా ఉంటుందా అంటే మనం ఏమంటాం, నల్లగా ఉంటుంది. అందరికీ మాత్రం దెయ్యం అంటే ఇలా ఉంటుంది అనేది ఒకటి సినిమాలో చూపించటం. కరుణామయుడు సినిమాలో కూడా యేసు ప్రభు వారి పక్కన దెయ్యం ఉన్నదంటే ఆ దెయ్యం వేషం చూసి అందరు దెయ్యం అలాగ ఉంటుంది అనుకుంటాం. అసలు దెయ్యాన్ని ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా దెయ్యాన్ని చూసిన వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కరు ఏమంటే తెల్ల చీర కట్టుకుని అక్కడెక్కడో ఉందంటారు చాలామంది. రోడ్డు మీద నిలబడింది తెల్లగా ఇలాగే ఇల్లిపోయింది అంటారు. అసలు దెయ్యం అంటే ఇట్స్ ఎ డెవిల్ స్పిరిట్. అది దురాత్మ. ఏంటది? దెయ్యాలు రకాలు ఉన్నాయి, ఎన్నో రకాల దెయ్యాలు ఉన్నాయి. కానీ ఈ రకం దెయ్యం ఏంటో అక్కడ రాసాడు చూడండి. దెయ్యము అన్న చోట ఒకట అని అనుకుంటుంది చూడండి. అక్కడ ఏమన్నా ఉంది అక్కడ? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము అన్న చోట ఒకటని అనుకుంటుంది. ఆ ఒకటి అనేది కింద చూస్తే మూల భాషలో ఆత్మ. ఏ ఆత్మ? దెయ్యపు ఆత్మ. ఆమెన్. ఆ దెయ్యపు ఆత్మ 18 సంవత్సరాల నుంచి పట్టుకున్నట్టుంది అక్కడ. ఆ దెయ్యం పట్టిన ఆత్మ ఏం చేస్తుందంటే ఆమెను బలహీనపరుస్తూ ఉంది. హల్లెలూయా చెప్పరే. దెయ్యపు ఆత్మ మనల్ని బలహీనపరుస్తుంది, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. మీకు అర్థమవుతుందా? మీకు ఈ దెయ్యము ఆ బిడ్డని
ఆమెను బలహీనపరుస్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నేను మీ పట్టణం వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను, తెల్లవారుజామున లేచి చీకటి ఉండగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం బోధించమని ఆయన నా చెవిలో బోధించాడు. అందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మీ పట్టణంలో మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటంటే, మనల్ని కొన్ని సమయాల్లో ఎవరో బలహీనపరుస్తూ ఉన్నారనుకుంటా. నువ్వేది చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయలేకపోతున్నావు, ఏది కట్టాలనుకుంటున్నావో కట్టలేకపోతున్నావు, ఏ విజయము సాధించాలనుకుంటున్నావో సాధించలేకపోతున్నావు. వెళదాం, చేద్దాం అని అనుకుంటున్నావు, కానీ మరలా నీలో నీకే నిరుత్సాహం అనేది వస్తుంది. మనం కట్టగలమా? మనం ఆ ఆస్తిని కొనగలమా? మనము ఇక్కడికి రీచ్ అవ్వగలమా? మన బ్రతుకెంత, మన బలం ఎంత? తొందరపడి వెళ్ళిపోయి పెద్దలు ఈ లోపల అక్కడే ఇంకో సైతానుడు వస్తాడు. ఇదిగో పులిని చూసి నక్క వాతలు ఎట్టుకున్నట్టు ఉంది, వారు ఇల్లు కొనుక్కున్నారని నువ్వు ఇల్లు కొంటావా? నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత? ఈ పెళ్లి సంబంధం కాదు, ఆ పెద్ద పెళ్లి సంబంధం. అటువంటి అల్లుడు నాకు కావాలి, అటువంటి పెళ్లి కొడుకు నాకు బిడ్డకు కావాలి, లేదా అలాంటి భవిష్యత్తు నాకు కావాలి. నేను చేయగలను, నేను వెళ్ళగలను, నేను సంపాదించగలను, నేను కొనగలను, నేను స్థిరపరచబడగలను అనేటువంటి దేవుని ఆత్మ ద్వారా వచ్చే విశ్వాస ఆత్మధైర్యాన్ని కోల్పోయి నీవు అన్ని విషయాల్లో ఏ పని చేయకుండా ఆగిపోతున్నావు. చూడు, నేను చేయలేను, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఓడిపోతానేమో, వెళ్ళిన తర్వాత విజయం రాదేమో, ఫెయిల్ అయిపోతుందేమో, నేను పాస్ అవ్వలేనేమో, నేను అపజయం పాలైపోతానేమో, ఇలాంటి మనసు నీలో కలుగుతుంది. చూసారా, ఇదే బలహీనపరచు దెయ్యము. మీకు అర్థమవుతుందా? నీకు పుట్టరు, ఇంకా నీకు పిల్లలు రారేమో, నాకు పుట్టరేమో, నాకు పెళ్ళి అవదేమో, ఇలాగా ఏమో 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 అని ఆ ఏమో ఏమో అనిపించే దెయ్యమును కలిగి ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఈ దినము నిన్ను బలహీనపరిచే ఆత్మ దెయ్యము యేసునామములో నిన్ను విడిచిపెట్టి పోవునుగాక. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. నిన్ను ఈ దినము నుండి ఆత్మాభిషేకం ద్వారా చేతుల నుంచి చేసిన తర్వాత ఈ దినము మీకు శుభవార్త ఏంటంటే, ఈ దినము నుండి మీరు అన్ని విషయాల్లో అడుగులు ముందుకేయాలి. అడుగులు ముందుకేస్తే దేవుడే దాన్ని స్థిరపరుస్తాడు. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను నన్ను బలహీనపరచడానికి సిద్ధంగా ఉన్న దురాత్మ మన కుటుంబాలని, మన కుటుంబంలో బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి పోయే సమయం ఆసన్నమైపోయింది. ఈరోజే ఆ దురాత్మ, బలహీనపరచు ఆత్మ యేసునామములో దూరం అవునుగాక. ఆమెన్. నీకే ఉన్నా లేకపోయినా నీ ప్రయాణం ముందుకి సాగుతుంది. నీవు అనుకున్న దీవెన కంటే ఎక్కువ దీవెనే నువ్వు సంపాదిస్తావు. నీ ఆలోచన వ్యర్థము కాదు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. చిన్న ఆశ దేవుడు తీరుస్తాడు. గుండె నిండా ఆయనకి చోటు ఇచ్చేసి, ఎవరు చోటు ఇవ్వాలి? యేసయ్యకి చోటిస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీలో వాక్యం ఉన్నప్పుడు నీ ప్రేమ క్రీస్తు ప్రేమ కలిగి ఉంటుంది కనుక నీ భర్త పట్ల శాశ్వతమైన ప్రేమ ఉంటుంది, నీ భార్య పట్ల శాశ్వతమైన ప్రేమ ఉంటుంది. వాక్యం ఉన్న కుటుంబాలు దీవెనగా ఎదుగుతాయి అన్నమాట. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఉన్నప్పుడు దెయ్యపు ఆత్మ పోతుంది. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే నిన్ను బలహీనపరుస్తుంది. మీరు అనుమానానికి చోటు ఇవ్వకండి, సాతానికి చోటు ఇవ్వకండి. నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు మీ కుటుంబంలో మీ భర్త మీరు కలిసి కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేయండి. సైతాన్ ఎందుకు వస్తుంది? దెయ్యం ఎందుకు వస్తుంది? నీ ప్రతి పని సఫలమవుతుంది. దెయ్యం అంటే బలహీనపరచు ఆత్మ, బిడ్డలని బలహీనపరుస్తుంది. వ్యాపారంలో నువ్వు చేయలేవు, నువ్వు సక్సెస్ కాలేవు, నీ వల్ల కాదు, నువ్వు కట్టలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు. ఒకరోజు దేవుని ఆత్మ నన్ను దర్శించినప్పుడు, నేను ఒక పరిచర్యలో పనిచేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ నాకు చెప్పింది, నీది ప్లాన్ ఇది, ఇలాగ ఆశీర్వదించబడతావు, ఇలాగ ఇన్ని పట్టణాలు వెళ్ళి బోధించాలి, ఇన్ని దేశాలు నువ్వు వెళ్ళాలి అని అన్ని దర్శనం నాకు వచ్చింది.
వచ్చిన వెంటనే నేను వెంటనే ప్రార్థన చేసుకుని నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ పరిచర్యకి రిజైన్ చేసి వారికి అప్పగించి మంచిగా సమాధానంగా నేను బయటకు వస్తున్నప్పుడు వారు అన్నారు, ఏ ధైర్యం చూసుకుని వెళ్తున్నావు నువ్వు? నీకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా అంటే నాకెవరు లేరు. మరి ఎవరైనా వెళ్తున్నావు, ఎలా బ్రతుకుతావు? ఆయన ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పెద్ద ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు అక్కడ బతకలేకపోతే వచ్చేయి, నీకు ఎక్కడో చోట ఇస్తానులే అన్నాడు. ఒకవేళ నేను అనుకున్నది భ్రమ అయితే అలాగే వస్తాను, నేను అనుకున్నది నాకు ఎన్నుపడింది దైవ దర్శనం అయితే నేను బలపడ్డాక మీరు అతిథిగా నా ప్లేస్కి వస్తారన్నాడు. నాకేంటంటే ఈ సంఘానికి ఇదే కాపురుగా కాదు, యేసు అంటే తెలియని ప్రజలకి సువార్త ప్రకటించాలి, అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఈ దర్శనం కదా అందరికి చెప్పి బయటకు వస్తే అందరూ నన్ను తిట్టుపాడేశారు, బలహీనపరిచి. కానీ వారేంటంటే లోక సంబంధంగానే చూస్తారు. నేను దేవుని వాగ్దానాన్ని నమ్మాను, నేను ఆయన నన్ను సిగ్గుపడనీయడని. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, నాన్న ఇలా చేశాను అంటే, బాబా అలా చేసావా? ఆత్మబుద్ధి సుఖం చేయ, పరబుద్ధి వినాశన అన్నాడు ఆయన. ఏమన్నాడండి? అందరు చెప్పాలి. ఆత్మబుద్ధి సుఖం చేయ అంటే నీ ఆత్మ నీకు ఏం చెప్పిందో అది చెయ్యి, అది నీకు జయమవుతుంది. పరబుద్ధి వినాశన, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను అంటే నీ ప్రణాళికను పాడు చేసేస్తారు వారు. దేవుని ఆత్మనికి ఏది చెప్తే అది చెయ్యి అన్నాడు అంతే. వెంటనే విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వచ్చాను, బయలుదేరి వెళ్తున్నాను. బయలుదేరి వెళ్తూ ఉంటుంటే ఒక సమయం పెట్టుకున్నాను, ఆ సంఘస్థులందరికీ చెప్పాను, నేను మరి మిమ్మల్ని అందరిని విడిచి వెళ్తున్నాను తొందరలో, మరి నేను రిజైన్ చేసేసాను ఈ మినిస్ట్రీకి, ఈ సంఘానికి. ఇదంతా కూడా వారికి అప్పగిచ్చాను అంటే వారు బోరుని ఏడ్చేశారు. ఏడుస్తారు కదా. నేను ఒక నెల రోజులు మీ మధ్య ఉంటాను, నెల తర్వాత వెళ్తున్నాను నేను అన్నాను. వాళ్ళందరూ అన్నారు, ఎక్కడికి వెళ్తారన్నాను. హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాను. హైదరాబాద్లో ఎవరున్నారంటే ఎవరు లేరన్నారు. నేను మరలా పెద్ద కాపరిగా వస్తాను, మీరు నా అపాయింట్మెంట్ అడిగినా కూడా నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితికి దేవుడు పైకి హెచ్చిస్తున్నాడు అన్నాడు. వాళ్ళందరూ ఓకే అలాగా అనుకున్నారు. అంటే మనలో దేవుని ఆత్మకు చోటిచ్చినప్పుడు మన దర్శనం ఎప్పుడు బలహీనపడదు. ఆమేన్. నెల అయింది, అందరూ వచ్చారు. వెళ్తున్నాను అన్నాను. వెళ్ళిపోతున్నారా అండి అన్నాను. వెళ్ళొస్తానన్నాను. నేను అనుకున్నాను నా దగ్గర డబ్బులు లేవు, లారీ పురమాయించాను, నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ లారీ మనుషుడికి ఆ 7,000 ఇచ్చాను, ఆడికి ఇంకొక 5,000 ఎంతో ఇవ్వాలి. నేనేం చేశాను అంటే ఆ మనుషుడికి 7,000 ఇచ్చాను. 7,000 ఇచ్చుకుని ఆ లారీ మీదకి సామాన్లు వేసేసారు. వెనకాల నేను నా కుటుంబాన్ని తీసుకుని కారు ఎక్కుదామని, నా దగ్గర ఇంకెంత ఉన్నాయి చెప్పాలి వీళ్ళ, 3,000 ఉన్నాయి. నేనేమనుకుంటానంటే ఇంతకాలం సేవ చేశాం కదా, వీళ్ళందరూ వచ్చి అయ్యో పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారని చేతులు ఎంతో కొంత పెడతారులే, మనకి ఒక 10,000 ఎంతో వస్తాయి, ఒక 20,000 వస్తాయి, ఫోన్లో ఎంతో కొంత ఆయిల్కి వచ్చిన మంచిదేలే అని నేను అనుకున్నాను. ఈ వచ్చిన వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడవటం, నేను వాళ్ళని పట్టుకుని ఏడవటం తప్ప ఎవరో ఒక్కరు ఉపయోగలేదు. ఇంక నేను అనుకున్నా ఇంకెంతసేపు ఏడ్చినా ఇదే తప్ప, టైం వేస్ట్, నడండి అని చెప్పి నా భార్యని కారు ఎక్కున్నాను, పిల్లలు కారు ఎక్కారు, అందరూ కారు ఎక్కారు. కానీ నాకు స్టీరింగ్ కాడ కూర్చున్నాను కానీ పెట్రోల్ లేదు అందులో. 3,000తోటి హైదరాబాద్ రాగలమా? ఇక్కడ హైదరాబాద్ వచ్చి దిగితే ఆ మనుషుడికి కిరాయి ఇవ్వాలి. నా దగ్గర ఉన్నదే 3,000. నేనేం చేశానంటే తెలివిగా 2,000 రూపాయలు ఆయిల్ వేయించాను. ఒక 15 కిలోమీటర్ల దూరం వచ్చాక ఆయిల్ వేయించాక 1,000 ఉంది. 1,000 రూపాయల్లో 500 టోల్ గేట్లు కానీ పెట్టాను. ఇంకెంత ఉంది? 500. బయలుదేరిన కొన్ని గంటల్లో చీకటి పడుతుంది, అది ఈవినింగ్ అవుతుంది. నాకు కూతురు కొడుకు వాళ్ళు భోజనం చేస్తా అంటున్నారు. నా భార్య అంది, ఏమంటే వీళ్ళకి భోజనం అంటున్నారు, ఆకలేస్తుంది అంటున్నారు, ఎక్కడ హోటల్లో మరి భోజనం పెడతారంటే, మేము వెళ్ళిపోతున్నామని మేమే కాకుండా మాతో ఇంకో 2 పెద్ద టికెట్లు ఉన్నాయి. నా భార్య తల్లి ఉంది, నా భార్య అక్క ఉంది. భోజనం అంటే ఇప్పుడు హోటల్ కాడ ఆగాలి. మన దగ్గర ఎంత ఉన్నాయి అసలు? చూడండి, ఎందుకంటే ఈ వాక్యం మీకు చెప్పేది నేను అనుభవించి చెప్తున్నాను.
అంత తక్కువ సొమ్ముతోటి పిల్లల్ని తీసుకుని కారు ప్రయాణం చేయగలమా? కానీ నా గుండె మహాధైర్యంగా ఉంది. ఎందుకంటే నా గుండెలో దేవుని ఆత్మను పెట్టుకున్నాను. ఆయన అడుగుతానమాట ఏ రోజు వెళ్ళాలి నేనంటే ఆయన ఆ రోజు చెప్పాడు. ఎప్పుడంటే అన్నీ నేను అడిగి పొందుకున్నాను. మేమందరం డుర్రుమని వెళ్ళిపోతున్నాం. విజయవాడ గన్నవరం ఎంటర్ అయ్యేటప్పటికి పిల్లల భోజనం అంటే సరే అని చెప్పి, వీళ్ళకి భోజనం అంటే ఎంతమంది? వీళ్ళు 2, వాళ్ళు 2, ఆమె 5, నేను 6 టికెట్లు ఉన్నాయి లోపల. సరే అని చెప్పి కారు పక్క ఆపాను. ప్రభు వీళ్ళకి భోజనం పెట్టాలి, నీవు మన్నా కురిపించినట్టు వాక్యం ఉంది కదా, ఇక్కడ ఏదైనా అద్భుతం చేయి. నేను లేవు డబ్బులు అంటే ఈ బలహీనపడిపోతారు స్త్రీలు కదా, భార్య బలహీనపడవచ్చు, అందరూ బిగిసిపోతారు ఒకేసారి. ప్రభు వీళ్ళకి లేవు అని చెప్పలేదు, నేనేమో టకప్ చేసేసాను. బూటు సూట్ అన్నీ ఉన్నాయి నాకు, కానీ డబ్బు లేదు మన దగ్గర ఏమొద్దంటే దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఆత్మ సైతానికి చోటిచ్చామనుకోండి మనల్ని వెళ్ళనివ్వదు, బలహీనపరిచేస్తుంది. ఈ దెయ్యం ఎలాంటి దెయ్యం? 18 సంవత్సరాల దెయ్యము, బలహీనపరచు దెయ్యం అది. ప్రియులారా, దేవుడికి మనం చోటు ఇచ్చినప్పుడు హోటల్కి వచ్చాం. అక్కడ నేనేం చేశాడు, దాబా కాడ ఆపితే కొంచెం తక్కువ రేటు ఉంటుందని చెప్పి దాబా కాడ వాళ్ళందరూ దిగిపోయారు, చేతులు కడుక్కుంటున్నారు. నేను అన్నాను, ఇక్కడ ఏమి మీరు నాన్ వెజ్ తినకూడదు ఇక్కడ అన్నాను. ఏమండి అన్నారు వాళ్ళు. అంటే నేనన్నాను, వీళ్ళు సరైన మంచి నాన్ వెజ్ వాటర్ ఇల్లు మాంసం అది నిలవై ఉంటాయి, మరి ఇప్పుడు ఎలాగండి అంది మా పాస్టర్. నేనన్నాను, వెజ్ తినండి. మన బాధ ఏంటంటే టికెట్ తక్కుతుందని. నాన్ వెజ్ అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, వెజ్ అనుకోండి 100 రూపాయలకి వస్తుంది కదా. అందరు చేతులు కడుక్కున్నారు, అందరూ వెజ్ మీల్స్ చెప్పుకున్నారు. మా పాస్టర్ అంది, మరి మీరు భోజనం చేయరా అంది. మీకే సరిగ్గా డబ్బులు లేవు, నేను కూడా తింటాడు మొత్తం ఎక్కడికి వెళ్ళనివాడు అని మనసులో అనుకుని, నేను భోజనం తింటే కారు నడపలేను కదా, కళ్ళు మూతలు పడిపోతాయి, నేను మెలకుగా ఉండాలి, మీరందరూ తిని పడుకోవచ్చు, నేను తర్వాత తింటాను మధ్యలోని, మీరు వెళ్ళండి అని చెప్పాను. కానీ నా గుండె అసలు బలహీనపడలేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఒక మిరక్కలు వచ్చాయి, డబ్బులు లేవు, వీరు ఇక్కడ తింటే విజయవాడ దాటాక బండి ఆగిపోద్ది, ఆయిల్ ఉండదు. నీ చిత్త ప్రకారం వెళ్తున్నాను, నీ దర్శనంతో వెళ్తున్నాను. అద్భుతం ఎలా జరిగిందంటే, నేను కారు అద్దం తుడుస్తున్నాను, నీళ్ళు కొట్టి ఇలాగ వర్షంగా ఉంటే తుడుస్తూ ఉంటుంటే ఒక తల్లిగారు ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఎక్కడున్నారు అంది. ఆమె మెడికల్ ఆఫీసర్ అనమాట. మనకి ఈవినింగ్ అవుతుంది, వారికి తెల్లారుతుంది అక్కడ అమెరికాలోనే. ఆమె ఎప్పుడు చేయదు సాధారణంగా, ఆమె అప్పుడు చేసింది. బాబు నేను హాస్పిటల్కి వెళ్దామని మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇసాక్ పాస్టర్కి కానుక పంపించని నా చెవిలో చిన్న వాయిస్ వచ్చిందమ్మా, అది నేను విని ఫస్ట్ మీకు చిన్న గిఫ్ట్ పంపించాను బాబు. నా దగ్గర ఎంతో లేదు, నా దగ్గర ఎంత ఉందో అంత పంపించాను, అది మీ డబ్బుల్లో చూసుకోండి ఎంత వచ్చిందో అంటే 25,000 రూపాయల 600 వచ్చింది. అంతేనా? చప్పట్లు అలాగేనా? అసలు ఆశ్చర్యమైన కార్యము. బలహీనమైపోతున్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆమెన్. నేను ఆ మాటని బాబు చిన్న ప్రార్థన చేయను అయినా అంది. ప్రార్థన చేశాను, ఆ ఫోన్ పెట్టేసాక ఇంకా కారు తొట్టం లేదు, ఏం లేదు, ఇంకా డైరెక్ట్ హోటల్కి వచ్చేసాను. లోపల వచ్చి నేనన్నాను, మీరు మంచి చికెన్ జాయింట్లు తినండి, మటన్ బిర్యానీ తినండి. మా పాస్టర్ మంది, మీరే కదా ఏం తినొద్దు, ఇది మంచిది కాదు ఫ్రిడ్జ్లోది అన్నదంటే అప్పుడు చెప్పాను, మీ అందరికి ఒక శుభవార్త చెప్తాను, ముందు తినండి అని చెప్పాను. మీరు తింటారా అంది. తింటాను. మరి మీరు డ్రైవింగ్ చేస్తారు కదా అంది. అయినా పర్వాలేదు తినేస్తాను. మనం అందరం తినాలి. అందరూ మంచి మంచి జాయింట్లు తినేసాక చెప్పాను, అందరూ కారు ఎక్కాక నా దగ్గర డబ్బులు లేవు, పరలోకమందున్న దేవుడు సమృద్ధిగా డబ్బులు ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నాతో ఉన్నాడని నువ్వు నమ్మితే చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. ఈ సేవ ఇంత ఘనముగా దమ్ముగా చేస్తున్నామంటే ఆయన బలపరుస్తూ ఉన్నాడు.
ఆయన ఎటు సిగ్నల్ ఇస్తే అటు వెళ్తున్నాను. నేను ఎవరి వైపు చూసే వ్యక్తిని కాదు. ఆయన నన్ను ఒంటరిగా తీసుకొచ్చాడు, లక్షలాదిగా ఆశీర్వదించాడు. అందరూ కూడా లేచి నిలబెడదాం. అందరూ లేచి నిలబెడదాం. జీవంగల దేవుని వాక్యంలో కనబడుతుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. భయము, ఆందోళన గురి చేస్తున్న ఆత్మ, దురాత్మ యేసు నామములో నిన్ను విడిచిపెట్టి పోవునుగాక, విడుదల కలుగుగాక. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి. రెండంతలుగా ఆశీర్వదించండి. యేసు యేసు అని పిలవండి. నా పాపాలు క్షమించయ్యా. తెలుసో తెలియకో నీకు దూరం అయ్యాను, తెలుసో తెలియకో నిన్ను అసహించుకున్నానేమో, నీ గాయాన్ని రేపేనేమో. ఈ రోజు నుండి నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తా, నీతో జీవిస్తా, నీతోనే నడుస్తాను బాబు. నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండాలి, నా యజమానుడిగా ఉండాలి. వంగిపోయిన నా నడుము, వంగిపోయిన నా స్థితి మరలా నిలబెడుతున్నా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నూతన బలం వచ్చేస్తుంది, నూతన శక్తి వచ్చేస్తుంది. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో కోరుకుంటూ చెప్పండి. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏది కావాలని వచ్చేవో, ఏది పొందుకోవాలని వచ్చేవో, ఏది జరిగితే బాగుండని వచ్చేవో, దేవుడు దానిని జరిగిస్తున్నాడు. దానినే దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు అభిషేకం ద్వారా నీవు గొప్పగా స్థిరపరచబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా.